సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రాజవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, తోటి మీడియా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారం. మరి పార్లమెంట్ ఎన్నికల యొక్క ప్రచారం నేటి కొద్దిసేపట్లో ముగియబోతున్నట్టు సందర్భంగా ఇంకొక గంట లోపల ముగియబోతూ ఉంది. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో 11వ తేదీన జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసే. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఇక్కడ పోటీలో అభ్యర్థిగా నియమించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా ఈ ఎన్నికల్లో మీ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని, మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి దేశం కోసం నరేంద్ర మోదీ గారిని, పాలమూరు అభివృద్ధి కోసం మీ డీకే అరుణమ్మని గెలిపించాలని అందరినీ కూడా నమస్కారం చేసి నేను కోరుతా ఉన్నాను. ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి ఎన్నికలు ఇవి. దేశం కోసం, ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించేటటువంటి ఎన్నికలు. ఈ దేశంలో ప్రజలంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా మోదీ మోదీ ఈసారి మళ్ళీ మోదీకే ఓటని చెప్తున్నటువంటి సమయంలో మన తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఎన్నికల్లో ఇదివరకు వేరే పార్టీలకు ఓటేసాం. ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు, పేద ప్రజల అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాలుగా అశేషమైనటువంటి అభివృద్ధిని చేస్తూ ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా మెరుగైనటువంటి భారతదేశంగా అభివృద్ధి చేయడానికి ఒక సంకల్పంతో, వికసిత్ భారత్ సంకల్పంతో వారు ఏదైతే ముందుకెళ్తున్నారో ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశం యొక్క భద్రత, ఈ దేశంలో మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ, పేదవాళ్ళకందరికీ కూడా వివిధ వర్గాల్లో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందినాడే భారతదేశం ఈ ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలబడగలుగుతుందని విశ్వసించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానంలోకి తీసుకెళ్లేటటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. 11వ స్థానంలో ఉన్నట్టు 60 ఏళ్ళు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు 11వ స్థానంలో నిలబెడితే ఈ 10 సంవత్సరాల్లో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. వచ్చే 3 సంవత్సరాల్లో భారతదేశాన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్లే విధంగా ఈ దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని రంగాల, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి వైపు నడిపించే లక్ష్యంగా మోదీ గారు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందిస్తూ ఒక పక్క ఉగ్రవాద దాడులని ఈ భారతదేశంలో ఈరోజు లేకుండా చేసినటువంటి నాయకులు
శత్రు దేశాలు భారతదేశం పైన కన్నెత్తి చూడకుండా చేసినటువంటి నాయకుడు, సింహ స్వప్నంగా శత్రువులకు ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూస్తే ఒక సింహ స్వప్నంగా శత్రువులు ఎవరు భారతదేశం పైన కన్నెత్తి చూడడానికే మరి ఈరోజు సాహసించినటువంటి పరిస్థితుల్లో వడివడిగా అభివృద్ధి వైపు ముందుకు పోతూ ఉంది. కరోనా కష్టకాలాన్ని కూడా, కరోనా సంక్షేమాన్ని కూడా ఈరోజు బ్రహ్మాండంగా అధిగమించి, ఆ కష్టకాలాన్ని అధిగమించి భారతదేశంలో ఉన్న పేద ప్రజల కోసం, రైతుల కోసం, యువకుల కోసం రైలు మార్గాలే కానీ, రోడ్డు మార్గాలే కానీ అన్ని రంగాల్లో కూడా భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ వెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఈరోజు మళ్ళీ పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా ఈసారి నరేంద్ర మోదీ గారికి ఓటు, ఈసారి నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుంటాం, మహబూబ్ నగర్ నుంచి మా పాలమూరు బిడ్డ, మా ఆడబిడ్డ అరుణమ్మని గెలిపించుకుంటాం, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఏ గ్రామానికి వెళ్ళినా మహిళలు, రైతులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా వయసుతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున గ్రామాన తండాలుగా స్వాగతం పలికి ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో వారికి అందరికీ కూడా మీడియా ద్వారా నేను విన్నవించుకోదలుచుకున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఈరోజు ఉన్నాడో రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికల్లో ఓడిపోతాననేటటువంటి భయంతో అందరూ నరేంద్ర మోదీ అంటున్నారు, మా పాలమూరు బిడ్డ అరుణమ్మ అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నటువంటి భయంతో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఈరోజు ప్రజలకు అందించకుండా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ మోసం చేసింది, ప్రియాంక గాంధీ మోసం చేసింది, రాహుల్ గాంధీ మోసం చేసిండు, రేవంత్ రెడ్డి మోసం చేసిండు. వీళ్ళందరూ మోసం చేసి ఈ ఓటు దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో లేనే లేదు, ఈరోజు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశమే లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి మోదీ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ ఓడిపోతామనేటటువంటి భయంతో ఈరోజు రిజర్వేషన్లు ఎత్తేస్తారు, 400 సీట్లు ఇస్తే అని ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి అబద్ధపు మాటలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, వారి కాంగ్రెస్ పార్టీ సత్తా ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి, వాళ్ళు ఏం చేసిండో చెప్పుకోవాలి. ఈ దేశాన్ని 60 ఏళ్ళు ఏడి యూపీఏ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, అంతకుముందు 3 సార్లు గుజరాత్కు ముఖ్యమంత్రిగా మచ్చలేని నాయకునిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో అవినీతిని అంతం చేయాలని పంతం బట్టి ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడపాలంటే అవినీతిని అంతం చేస్తే తప్ప సాధ్యం కాదని నమ్మినటువంటి నాయకుడు, ప్రజాధనాన్ని కొల్లగడుతున్నటువంటి పార్టీలు, ప్రజల ఆస్తులను లూటీ చేస్తున్నటువంటి పార్టీలను ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూస్తే వారికి జీర్ణం అయితలేదు. వాళ్ళు చేసిన అవినీతి అంతా ఎక్కడ బయటికి వస్తుందో అని మోదీ గారి గెలుపును అడ్డుకోవడానికి అనేకమైనటువంటి అడ్డదారులు దొక్కుతున్నారు, అనేకమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ తీసేస్తారని అబద్ధాలు చెప్తూ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా నరేంద్ర మోదీ గారు ఇవాళ పక్కాగా ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మోదీ గారిని ఎదుర్కొనే సత్తా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వారి మిత్రపక్షాలు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఇవన్నీ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నరేంద్ర మోదీ గారు ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ. ఈ దేశంలో ఉన్నటువంటి
పేదరికాన్ని నిర్మూలన చేయాలనేటటువంటి ఒక తపనతో 10 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి నాయకుడు, నిస్వార్థంగా ప్రజల సేవకు దేశం సేవకు అంకితమై పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. వారి గురించి అవాకులు చవాకులు మాట్లాడతారు. ఈరోజు వారికి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక, ఈరోజు తట్టుకోలేక కడుపు మండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిని మెచ్చుకున్న విషయాన్ని ఈరోజు మర్చిపోయాడు. దేశంలో నరేంద్ర మోదీ గారే, ఆయన ఉంటేనే దేశం అభివృద్ధి, ఆయన లాంటి నాయకుడు లేడు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పూటకు ఒక మాట, పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, మాటకు మాటకు పొంతన లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి అనే పదవికే గౌరవం లేకుండా చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఎక్కడ జిల్లాలో ఎన్నో ఇప్పటికీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 సభలు పెట్టిండు. 7 సార్లు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటనలు చేసిండు, ప్రచార పర్యటనలు, సభలు. ఆయన లక్ష్యమంతా ఒకటే, ఈ జిల్లాలో డీకే అరుణమ్మ గెలవరాదు, ఈ జిల్లాకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్కు మేలు జరగరాదు, అభివృద్ధిని అడ్డుకోవాలి, మహబూబ్ నగర్ని దోచుకోవాలి. మహబూబ్ నగర్ని దోచుకున్నది ఒకరైతే ఇప్పుడు దోచుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. గతంలో 10 ఏళ్ళు దోచుకున్నది కేసీఆర్. మళ్ళీ ఈరోజు దోచుకోవడానికి మొత్తం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నది రేవంత్ రెడ్డి గారు. వారు డీకే అరుణమ్మ గురించి ఓర్వలేక వాళ్ళు జిల్లాకు చేసింది ఏమీ లేదు. నేను ఇంతకుముందు కూడా అడిగిన, రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిండు. ఈ కొడంగల్ నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంది? ఈ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంది? ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు కావాలని పోరాటాలు చేసిండా ఎప్పుడైనా? ఈ ప్రాంతంలో విద్యాపరంగా రావాలని పోరాటాలు చేసిండా ఎప్పుడైనా? వైద్యపరంగా చేయాలని ఏమన్నా పోరాటాలు చేసిండా ఎప్పుడైనా? గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ రోజు ఉమ్మడి జిల్లాకు అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు కోరినటువంటి అభివృద్ధి పనుల విషయంలో ఆయా నియోజకవర్గాలకు సహకరించినటువంటి నాయకురాలిగా జిల్లా వ్యాప్తంగా పనిచేసిన, అదేవిధంగా కొడంగల్కి కూడా పనిచేసిన. ఇక్కడ సబ్స్టేషన్లు కానీ, జూనియర్ కాలేజ్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఇండ్లు కానీ, ఈ ప్రాంతానికి రోడ్లు కానీ, ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని నా శాయశక్తుల ఈ ప్రాంతానికి అత్యధికంగా ఒక మంత్రిగా నిధులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని అడ్డుకున్నది అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా అభివృద్ధి కావాలని కోరుకుంటారు, కానీ అభివృద్ధిని అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి గారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మన పాలమూరు జిల్లాను దత్తు తీసుకున్నా అన్నాడు. దత్తు తీసుకున్న జిల్లాకు ఏమి చేయకపోగా ప్రాజెక్టులను చేయాలని మాట ఇచ్చి నిలబెట్టుకోకుంటే ఆ ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేసి గద్వాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిన వేలాది మందితోన మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడా, కాంగ్రెస్ మిగతా నాయకులు ఎక్కడా?
జిల్లాలో నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. జిల్లాలో నిరాహార దీక్ష చేసిన ప్రాజెక్టుల కోసం 6 రోజులు మంచి నీళ్ళు కూడా ముట్టకుండా నిరాహార దీక్షలు చేసిన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరే దానికి సాక్ష్యం. ఈరోజు అనేక మంది మల్లు రవి గారు ఉన్నారు. ఆ రోజు మల్లు రవి గారు నిరాహార దీక్ష సమయంలో నా ఆరోగ్యం క్షీణించినప్పుడు మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి గారు ఆయన కలత చెంది ఆందోళన చెందిన సందర్భంగా మల్లు రవి గారు కూడా అక్కడే ఉన్నారు. వారు సాక్ష్యం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా డి కరుణ జిల్లాకి ఏం చేయలేదని, వీళ్ళందరూ సాక్ష్యాలు చెప్పాలా. జే కరుణ జిల్లాలో ప్రజల కోసం పోరాటం చేసిందా లేదా, రైతుల కోసం పోరాటం చేసిందా లేదా, ప్రాణాలకు తెగించి పోరాడిందా లేదా. ఆర్డీఎస్ దగ్గర రాయలసీమ మరి తెలంగాణ రైతుల మధ్యలో ఆర్డీఎస్ గొడవ ఉన్నప్పుడు ఆ స్లూయిస్ రంధ్రాలు మూసివేయడానికి మేము వెళ్ళిన సందర్భంగా రాయలసీమ రైతులు అడ్డుపడినప్పుడు అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. స్లూయిస్ రంధ్రాలు మూయడానికి మేము అక్కడ పెద్ద ఎత్తున వెళ్ళినాం. రాయలసీమ రైతులు వచ్చి అడ్డుకునడానికి బరిసెలు, వేట కొడవళ్ళు, గొడ్డళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని మా పైకి వచ్చి మా మీద దాడికి దిగితే ఎదురు నిలబడి ఆ రోజు డీకే అరుణమ్మ పోరాటం చేసింది వాళ్ళతో. అడగండి ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు అవునా కాదా, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు పోరాటం అని అడుగుతున్నా. ఈరోజు జిల్లాలో ఒక కమిట్మెంట్తో ప్రజల సమస్యలపైన అహర్నిశలు పోరాటం చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చినట్లా మాట్లాడడం, మళ్ళీ అక్రమ సంపాదనలు చేసినారు, వాళ్ళని దోచుకున్నారని, మైన్లని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇన్ని సంవత్సరాల మా రాజకీయ చరిత్రలో మా తండ్రి కానీ మా మామ కానీ రాజకీయ చరిత్రలో మచ్చలేనటువంటి నాయకులుగా ఈ జిల్లాకు సేవలు అందించారు. చిట్టెం నర్సిరెడ్డి గారు మా ఫాదర్, మా నాయన, మా తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మా నాన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిండు. నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేనైనా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటిసారి. మా నాయన గెలిచిన సంవత్సరానికి నక్సలైట్ల టాక్స్ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఇది చాటుకోవడానికి నక్సలైట్లు చేసినటువంటి దాడిలో మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి గారు మా తమ్ముని ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం నాది. ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం మాదైతే రేవంత్ రెడ్డి గారు ఏమి పోయిందని నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వేం పోగొట్టుకుందని మాట్లాడుతున్నావు, నువ్వు మహబూబ్నగర్కు ఏం త్యాగం చేసినా అని మాట్లాడుతున్నావు, ఏం పని చేసినా అని మాట్లాడుతున్నావు. నువ్వు అడ్డగోలుగా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుకుంటూ భరత్ సింహారెడ్డి రోడ్ కాంట్రాక్ట్ చేస్తే నేరమంట. ఈ రాష్ట్రంలో ఎంతోమంది రోడ్లు చేస్తున్నారు, ప్రాజెక్టులు చేస్తున్నారు, రైల్వే ప్రాజెక్టులు చేస్తున్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు కాంట్రాక్ట్ని రద్దు చేయొచ్చు కదా. కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయి తప్పు ఉన్నప్పుడు. భరత్ సింహారెడ్డి ఎవరిని గుంజుకోలే. భరత్ సింహారెడ్డి అధికారం ఉన్నప్పుడు, మంత్రి అధికారం ఉన్నప్పుడు కూడా జిల్లాలో ఎవరిపైన దౌర్జన్యం చేయలే. నీలాంటి వాళ్ళు అరుణమ్మని చూసి ఓర్వలేక బద్నాం చేసే ప్రయత్నం చేసిన తప్ప ఎవరిని కూడా ఇచ్చేలే. మీలాంటి వాళ్ళు వాగి మా ప్రతిష్ట ఉంది కాబట్టి దెబ్బతీయాలనే ప్రయత్నం చేసింది అంతే. మీలాంటి వాళ్ళు ఓర్వలేక మాట్లాడతారు. మీలాంటి వాళ్ళు ఒక ఆడబిడ్డ మీద ఏం మాట్లాడలేక భర్త వ్యాపారాలు చేస్తే నేరమైనట్టు నువ్వేమో పెద్ద పెద్ద బ్లాక్మెయిల్ దందాలు చేయొచ్చు. గోడలకు పోస్టర్లు వేసిన నీవు ఈరోజు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి నువ్వు జవాబు. మేమేం సంపాదించింది అక్కడ మేము ఉన్న కాడనే ఉన్నాం. మేము రాజకీయాల్లోకి వచ్చి 60 ఏళ్ళు దాటిపోయింది. నీవెన్ని ఏళ్ళు అయింది వచ్చి చెప్పు. నువ్వు ఏం ఇండస్ట్రీలు ఉన్నాయి, నీకేం వ్యాపారాలు ఉన్నాయి, ఏ కాంట్రాక్టులు ఉన్నాయి,
ఏం చేసి నువ్వు సంపాదించినావో చెప్పు. మేము రోడ్డు కాంట్రాక్టులు చేసి చట్టపరంగా చేసినాం, చట్టపరంగా వ్యాపారం చేసినాం, చేసినా కూడా చట్టాన్ని వ్యతిరేకంగా మేమేం చేయలే వ్యాపారాలు. ఇది అది దోచుకుంటారు ఇది దోచుకుంటారని దుష్ప్రచారం చేస్తున్నావు. జీకే అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఏం దోచుకున్నదో నువ్వు చూపి చెప్పు, ఏం చేసిందో చెప్పు. మాటలు మాట్లాడడం కాదు, ఏం చేసిందో నువ్వు చెప్పు, ప్రూవ్ చేయి. నోటికి వచ్చినట్టు అలా వాగితే మీరు వాగుడను ప్రజలు హర్షిస్తారనుకోవడం కరెక్ట్ కాదు. ఒక ఆడబిడ్డను పట్టుకొని ఈరోజు నోటికి వచ్చినట్లు మాట్లాడతావు నువ్వు. ఒక ఆడబిడ్డను పట్టుకొని, నీకు ఒక అక్క వయసు ఉంటుంది, నాకు నీకు అక్క ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నోటికి వచ్చినట్లా పండబెట్టి తొక్కుతా అంట. నీ అక్కని తొక్కుతావా పండబెట్టి అట్లుంటే? నీ బిడ్డను అంటావా ఆ మాటను? నీ చెల్లెలు ఉంటా అంటావా ఆ మాటను? నీ తల్లిని ఉంటా మాట అంటావాను? నోటికి వచ్చిన భాష. నా రంగు గురించి మాట్లాడతావు, నా జాతి గురించి మాట్లాడతావు, నా రక్తం గురించి మాట్లాడతావు. నా రక్తం కల్తీ రక్తం అంటున్నారు మీరు. కల్తీ రక్తం అంటే అర్థం ఏంది? ఏంది కల్తీ రక్తానికి అర్థం ఏంది చెప్పు. మీరు మాట్లాడే భాషకు ఒక ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతున్నావో సోయి ఉండే నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు రేవంత్ రెడ్డి కాదు, మర్చిపో రేవంత్ రెడ్డి అనేది. నువ్వు ఒక ముఖ్యమంత్రి అనేది గుర్తుపెట్టుకో. ఒక ముఖ్యమంత్రిగా నువ్వేం మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రంలో మహిళలకు నీవు ఇచ్చే గౌరవం ఇదేనా? ఓట్ల కోసం ఇంత గడ్డి తిని మాట్లాడతావా నువ్వు? నువ్వు చేసింది చెప్పుకో, నువ్వేం చేస్తావో చెప్పుకో, నువ్వు జిల్లా కోసం ఏమేం చేసినావో చెప్పు, ఏమేం చేస్తావో చెప్పు. అంతేగాని పని చేసిన వాళ్ళని చేయలేదని, నువ్వేం చేయకుండా పెద్ద చేస్తావని ప్రజల్ని మోసం చేయొద్దు. 6 గ్యారెంటీలని మోసం చేసి కుర్చీ ఎక్కినావు. నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినాకనే నువ్వు ఓటు అడగాలి. నీకు ఓటు అడిగే హక్కే లేదు, అర్హతనే లేదు. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసినాకనే నువ్వు ఓటు అడగాలి. ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం. ఏది పడితే అది మాట్లాడి నోటికి వచ్చినట్లలా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఈ ప్రాంతంలో పాలమూరు బిడ్డగా, ఈ ప్రాంతంలో ప్రతి చోట ఈ పాలమూరు గడ్డంతా అరుణమ్మకు సంబంధాలు ఉన్నాయి, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ ప్రాంతం బిడ్డగా నన్ను ఆదరిస్తారు. పిలిస్తే పలుకుతుంది అరుణమ్మ అని ఆదరిస్తారు. అరుణమ్మ ప్రజల కోసం పనిచేస్తుందని నమ్ముతారు. మీలాగా అబద్ధాలు చెప్పి మోసాలు చేయదు జీకే అరుణమ్మ. ప్రజలకు ఎన్నికలప్పుడు ఎప్పుడెప్పుడు ఏ ఎన్నికల్లో నిలబడినా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి జీకే అరుణమ్మకు మీరెవరు సాటి రారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేవలం ఓట్లున్నాయని మీరు కొడంగల్కి వచ్చింది ఎక్కడి నుంచి? కల్వకుర్తికి వెళ్ళి కొడంగల్కి వచ్చినారు. ఇక్కడ ఉన్న మా కొడంగల్ ప్రజలందరూ, కొడంగల్ నియోజకవర్గ ప్రజలు అమాయకులు. వెనుకబడిపోయినటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళ వెనుకబాటుతనాన్ని అలుసుగా చేసుకొని వాళ్ళని మోసం చేసి మీరు గెలిచింది. ఇక్కడ వీళ్ళకి ఏ న్యాయమో మీరు చేయలేదు. ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నువ్వు చేస్తా అంటున్నావు. ఈ అభివృద్ధి అంతా అరుణమ్మ గెలిస్తే అడ్డుకుంటుంది అంటున్నావు. ఈ అభివృద్ధి అంతా అరుణమ్మ గెలిస్తేనే అవుతుంది. రేవంత్ రెడ్డి, నేను గెలిస్తేనే ఈ అభివృద్ధి జరుగుతుంది. మీరు గెలిస్తే ఏం కాదు, ఉత్తిదే. మీరు గెలిస్తే ఉత్తిదే, ఏం జరగదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చిపోతే
నువ్వు ఇంకో పెద్ద అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి నువ్వు అబద్ధపు ప్రామిస్లు, అబద్ధపు హామీలు ఇచ్చినావు, అబద్ధపు గ్యారెంటీలు ఇచ్చినావు. అసలు నీ గ్యారెంటీకి, నీవు ఇచ్చిన హామీకి గ్యారెంటీ ఎవరు? నీ ప్రభుత్వం ఉందా పైన? నీ ప్రభుత్వం వస్తుందా పైన? కాంగ్రెసు ఈ రాహుల్ గాంధీ ఫోటో గింత పెట్టుకుంటారు, మీరు ఇంత పెట్టుకుంటున్నారు. ఆయనే తెలుస్తుంది మీ విశ్వాసం ఎంతనో. కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు, వచ్చేదే లేదు. మీరు ఏం చేస్తారు ప్రజలకి? నరేంద్ర మోదీ గారు ఇస్తే తప్పటి అభివృద్ధి జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలన్నా, పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నా అది కేవలం అరుణమ్మకే సాధ్యము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు కానీ, తాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, ఈరోజు కృష్ణా వికారాబాద్ లైన్ కానీ, అనేక స్టేట్ హైవేలు నేషనల్ హైవేగా మార్చడమే కానీ, కొత్త రైళ్లే కానీ, స్టేషన్ల ఆధునీకరణనే కానీ, మహబూబ్నగర్ జిల్లాకి సెంట్రల్ స్కూల్స్ కానీ, IIIT కాలేజ్ కానీ, ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున హాస్పిటల్ అంతా కూడా అప్గ్రేడ్ చేయించడమే కానీ, వీటన్నిటి కూడా సాధ్యం చేసేది కేవలం డీకే అరుణమ్మ గారు మాత్రమే. మీ నుంచి కాదు. మీకు పరిపాలన అనుభవమే లేదు. మీకు ఎట్లా వసూలు చేయాలని ఉన్న అనుభవం, పరిపాలన లేదు. మీకు వసూలు చేసేదంటే మీకు అనుభవం ఉన్నది, పరిపాలన చేసేదంటే మీకు అనుభవం లేదు. ప్రజలతో ఏ విధంగా పనిచేయాలి, ప్రజలతో ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలి అనేది మీకు అసలు మీకు రక్తంలోనే లేదు. అది సేవ అనేది మీ రక్తంలోనే లేదు. సేవ అనేది రక్తంలో పుట్టింది డీకే అరుణమ్మ. సేవ చేసేటటువంటి కుటుంబంలో పుట్టి సేవ చేసిన ఆ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి అరుణమ్మకు సేవాగుణం ఉంది, ఓర్పు ఉంది. ప్రతి ఒక్కరి కూడా ప్రజలతో మమేకమై వాళ్ళ గోడు వినేటటువంటి ఓపిక ఉన్నది. దాన్ని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనేటటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉంది ఈరోజు డీకే అరుణమ్మ. ఈరోజు ఓర్వలేనటువంటి మీరు నోటికి వచ్చిన మాటలు, నీవు నీ క్యాండిడేటు ఇద్దరు కల్వకుర్తికి వెళ్ళి వచ్చి ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో, ఈ మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కల్వకుర్తిలోనే డామినేషన్ అయిపోయింది. మొత్తం కల్వకుర్తికి వెళ్ళి ఇటుకు వచ్చి సెటిల్ అయిపోయింది అందరూ. కల్వకుర్తిలో నియోజకవర్గాలు లేవా మీరు పోటీ చేయడానికి? మీరు వచ్చింది కాక మళ్ళీ పార్లమెంటు కూడా కల్వకుర్తికి వెళ్ళి తీసుకొచ్చినావు. మహబూబ్నగర్ ఆయన కల్వకుర్తి, ఆయన్ని కోడంగల్లో ఉన్న నువ్వు కల్వకుర్తే, మళ్ళీ ఇప్పుడు పాలమూరు కూడా పార్లమెంటు కూడా నువ్వు మళ్ళీ కల్వకుర్తికి వెళ్ళి తోలుకొచ్చినావు. అంతకుముందు కూడా జైపాల్ రెడ్డి కల్వకుర్తే. జైపాల్ రెడ్డి కూడా ఈ పక్కలు ఇవ్వని అది కానీ వీళ్ళ లీడర్లని. మా తండ్రి ఉన్నాడు కదా ఎన్నో ఏళ్ళు, ఎదగని వీళ్ళే ఎవరిని, అందరిని అణచివేతనే, ఇంకోరు ఎదగకూడదు ఎవరు. ఇప్పుడు కూడా సేమ్ అదే పోకడ నడుస్తూ ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా. నేను అందరినీ కోరుతా ఉన్నా, ఈ పాలమూరు గడ్డ మీద ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలను, ఈ 7 నియోజకవర్గాల ప్రజలను కోరుతా ఉన్నా, అరుణమ్మ ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఈ పార్లమెంటుకు రాకూడదని. నేను 96లో పార్లమెంటుకు పోటీ చేసిన, అప్పుడు జైపాల్ రెడ్డి కూడా నామినేషన్ వేసిండు. నామినేషన్ వేసి అప్పుడు నన్ను నామినేషన్ విత్డ్రా చేసుకోమంటే నేను విత్డ్రా చేసుకోలేదు. వారు విత్డ్రా చేసుకొని పోయిండ్రు. మా నాయన కాంగ్రెస్, మేము అప్పుడు టీడీపీకి వెళ్ళి నాకు టికెట్ ఇచ్చినారు. ఇక మీ ఇద్దరు వేరే ఉంటే నేను గెలవలేనని, నన్ను విత్డ్రా చేసుకోమంటే నేను చేసుకోనని చెప్పినప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నాడు. అప్పటి నుంచి కత్తి కట్టిండు. ఇంకా ఎప్పుడు భవిష్యత్తులో అరుణమ్మ నిండకూడదని నెక్స్ట్ డీలిమిటేషన్లో గద్వాల్, అలంపూర్ని నాగర్ కర్నూలు కల్పించిండు. ఆయన అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు.
సో ఒక రాజకీయాల్లో ఎన్ని కుట్రలు అంటే అన్ని కుట్రలు, ఇన్ని కుట్రలు చేసిండు డీకే అరుణమ్మని అడ్డుకోనికి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు, ఇండిపెండెంట్ వేసి గెలిచిన నేను. పార్లమెంట్కి రాకూడదని అడ్డం రావద్దని నియోజకవర్గాలను తీసి అవతల పడేసిండు. అయినా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డను ప్రజల యొక్క ఆదరణను చూసి ఓడ్చుకోలేక ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంట్లు నియోజకవర్గంలోని కొడంగల్ కానీ, షాద్నగర్ కానీ, జడ్చర్ల కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ, నారాయణపేట కానీ, మక్తల్ కానీ, ఈ నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా, మీ పాలమూరు బిడ్డని ఆదరించండి. మీ పాలమూరు బిడ్డని పోయినసారి ఓడగొట్టిండ్రు, ఈసారి తప్పకుండా గెలిపించండి. ఈ పాలమూరు ఈ గడ్డకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని నాకు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కలిగించండి అని చెప్పి నేను ఓటర్లందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఓటర్లందరికీ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి దేశం కోసం నరేంద్ర మోదీ గారిని, మన మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం, మన పాలమూరు అభివృద్ధి కోసం మీ పాలమూరు బిడ్డ, మీ ఆడబిడ్డ, మీ అక్క డీకే అరుణమ్మని మరి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించండి, ఆశీర్వదించండి అని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ జై హింద్. ఏం చేస్తున్నారంటే డీకే అరుణమ్మ గద్వాల నుంచి గూండాలను తెచ్చింది. గూండాలను తెచ్చి ఈడ మొత్తము డబ్బులు వంచనికే బెదిరియనికే గూండాలను తీసుకొచ్చిందని ఒక డ్రామాలు ఆడుతుంది. ఎందుకంటే డ్రామా మాస్టర్లు గతంలో రేవంత్ రెడ్డికి అలవాటు కదా, ఇక్కడ తుపాకులు చూపించి గెలిచిండు, తుపాకులు చూపించి కొడంగల్లోని మోసం చేసి గెలిచిండు కదా, ఆయనకు అలవాటు ఉంది ఇట్లా మోసాలు చేసి గెలవాలని. అరుణమ్మ గద్వాల నుంచి గుండాలను తెచ్చింది, పైసలు వంచుతుంది అని ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిందట. బాబు మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నది మీతోనే, వచ్చిన 5 నెలలకే 1000 కోట్లు వసూలు చేసిండు. ఈరోజు పంచనీకి తయారవుతున్నది మీరే, ఇంటింటికి డబ్బులు పంచనీకి పోతున్నది మీరే. ఈరోజు మీ డబ్బులు, మా దగ్గర డబ్బులు ఉంటాయి కదా పంచడానికి. మేము నీతివంతమైనటువంటి పాలన అందించిన నరేంద్ర మోదీ గారి యొక్క పార్టీలో ఉన్నటువంటి నాయకురాలిని. ఈరోజు నీతి మాలిన డబ్బు మీతోనున్నది, మందిని దోచిన డబ్బు మీతోనున్నది, మందికి టికెట్లు అమ్ముకొని దోచుకున్న డబ్బు మీతోనున్నది, మంది టికెట్లకు పైసలు తీసుకొని టికెట్లు ఇచ్చిన డబ్బు మీతోనున్నది. కాబట్టి మీరు పంచనీకి సిద్ధమై, అదేమో సామెత ఉంటుంది చూడు, దొంగ దొంగ అని మొగిన్ని కొట్టి మొగసాలకు ఎక్కిండ్రు అని, అట్లా ముందే దొంగ దొంగ అనుకుంటే దొంగనే ఇది చేసినట్టు మీరే డ్రామాలు చేసి, ఈ డ్రామాలు ఆపండి. మీరు ఏం చేసినా, వీళ్ళు ఎలాంటి డ్రామాలు చేసినా అరుణమ్మ పంచుతుంది అంటే పంచలేదని ఓటు వేయకూడదని మీరు డ్రామా చేస్తున్నట్టు. అరుణమ్మ దగ్గర డబ్బులు లేవు, పంచాలని ఎలక్షన్లనే ప్రజలకు తెలుసు, పంచేది మీరే అని తెలుసు. మీరు 1000 రూపాయలు ఎన్నిక సిద్ధమైన ఊర్లో ఎదురు చూస్తున్నారు, పోయి పంచిరాండి, వాళ్ళు మంచిగా తీసుకుంటారు, ఓట్లు మాకేస్తారు. వాళ్ళు మీరు ఇచ్చే 1000 రూపాయల కోసం ఊరూరా ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్ళో 5000 ఇస్తామని కూడా చెప్పినట. ఎట్లనైనా గెలవాలి రేవంత్ రెడ్డి, కొడంగల్లో 5000 ఇస్తామని చెప్పినట. తీసుకోండి, ప్రజలు తీసుకునండి. మేము ఎందుకంటే ప్రజలను దోచిన డబ్బే ప్రజలకు 2500 నెల నెల ఇస్తామన్నటువంటి వాళ్ళకు, మహిళలకు మహాలక్ష్మిని ఇవ్వలేదు, కానీ ఓట్లకు మాత్రం ఇప్పుడు డబ్బులు ఎన్నిక తయారయ్యారు. ఎందుకంటే ఓట్ల కోసం ఓడిపోతున్నామనే భయంతో. సో ఈరోజు రాత్రికి వీళ్ళు ఇప్పటికే ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు పంచడానికి ఊరూరా ఎక్కడికక్కడ డబ్బులు పంచడానికి వచ్చినప్పుడు మేము కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాము. వీళ్ళు ఎక్కడెక్కడైతే డంపులు పెట్టినారో వాటి గురించి వెతకమని, వాళ్ళు ఎక్కడెక్కడ దాచిపెట్టి ఓడిపోతామనేటటువంటి భయంతో, ఈరోజు ఓటమి భయంతో డబ్బులు పంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వారిపైన దృష్టి పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ బోండాలు ఎవరు లేరు, అవన్నీ రేవంత్ రెడ్డికి మీకే అలవాటు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎంబడే ఎంతమంది ఉంటారు వెనక, ఎమ్మెల్యే లేనప్పుడు ఎంతమంది ఉంటారు వెనక, బాడీగార్డు అక్కడిక్కడ ఉంటారు కదా. రేవంత్ రెడ్డి మధ్యలో కనిపించాడు, వాళ్ళే కనిపిస్తారు. మొత్తం సింగిల్గా తిరుగుతుంది అరుణమ్మ, సింగిల్గా. ఒక మహిళనైనా
అరుణమ్మ సింగిల్గా తిరుగుతుంది, ఎక్కడ ఎవరికి భయపడిపోలే. కార్లో కూడా ఏ ప్రోగ్రామ్ అయినా ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఎక్కడ పోయినా సింగిల్గా తిరుగుతుంది అరుణమ్మ. కాబట్టి మీకు భయం ఉంది, ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు భయపడతారు కదా, తప్పులు చేసిన వాళ్ళకే భయం ఉంటుంది. వెనక కమాండోలను వేసుకొని తిరుగుతారు, పెద్ద ఎత్తున పెయిడ్ కమాండోలను వేసుకొని తిరుగుతారు. ఆ అలవాటు డీకే అరుణమ్మకు లేదు. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి మోసాలని మళ్ళీ కొడంగల్ ప్రజలు మోసపోవద్దండి. మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇట్లాంటి డ్రామాలు ఆడే గెలిచిండు, వీళ్ళకి డ్రామాలు ఆడడం చాలా పక్కాగా తెలుసు. కాబట్టి కొడంగల్ ప్రజలారా, పాలమూరు ప్రజలారా, వీళ్ళ డ్రామాలను చూసి మోసపోవద్దండి. వీళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటటువంటి జూటా నాయకులు.